నమస్తే ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుక దగ్గరికి అయితే ఆయన చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ గణేశుడికి మీకున్న సాన్నిధ్యం ఏంది? ఎన్నిసార్లు మీరు ఇట్లా సందర్శించే వాళ్ళు? నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ అంబర్పేటలో గణపతి పెట్టిందే నేను. గత 35 ఏళ్ల నుంచి గణపతి నడుస్తూనే ఉన్నది. ఎన్నికలప్పుడే రాజకీయం. దసరా కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, మహంకాళి పండుగ కావచ్చు, ఆ పండుగలలో అందరూ ఒకటే. కనుక గణపతి గారిని కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పనులు ఇచ్చినాయి, 6 డిక్లరేషన్ పూర్తి చేస్తున్నాడు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఆయన ఈ గణపతి నిమజ్జనం ఆయనకు శుభాకాంక్షలు. గణపతి బప్పా గణపతి బప్పా. ఖైరతాబాద్ గణేష్ అంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఖైరతాబాద్ గణేష్ అంటే అలాంటిది మన హైదరాబాద్ లో ఉండడం, మీరు కూడా హైదరాబాద్ వాసి కావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖైరతాబాద్ గణేష్ పట్ల గణేష్ ఒక్కటే కోరుతున్నామా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా. మొత్తంగా ఇది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి అయితే మాత్రం విహెచ్ గారు వచ్చి ఆయన చెప్పిన మాటలైతే మాత్రం ఇలా మొత్తానికి అయితే మాత్రం నేనే మొదటిసారిగా ప్రదర్శించింది కూడా నేనే, ఏర్పాటు చేసింది నేనే. మొత్తానికి గణేష్ యొక్క వేడుకలు దీవెనలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను కూడా ఆయన చెప్పిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది.